నల్గొండ జిల్లా చోటుప్పల్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండుమల్కాపురం, తుప్రాన్పేట గ్రామాల్లో అర్ధరాత్రి కాంగ్రెస్ జెండా దిమ్మలను కూల్చివేశారు. జాగృతి నేత కల్వకుట్ల కవిత పిలుపుతోనే ఈ కూల్చివేతలు జరిగినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న కవిత కాంగ్రెస్ జెండా దిమ్మలు కూల్చివేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇక జెండాలను పూర్తిగా నేలమట్టం చేశారు జాగృతి నేతలు. జెండా దిమ్మలను కూల్చిన వారిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్టులు చేశారు. కవిత తీరుపైనైతే కాంగ్రెస్ వాదులు కూడా మండిపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ జెండాలను కూల్చడంపై నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మల్కాపురం, తూప్రాన్పేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెండా దిమ్మలను కొంతమంది అరాచక శక్తులు, విధ్వంసకారులు ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఉండే స్వేచ్ఛ ఆ పార్టీకి ఉంటుంది. రాజకీయాల్లో కలుషితమైన వాతావరణం తీసుకొచ్చి విధ్వంసకర సంఘటనలకు పూనుకొని స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినటువంటి అల్లరి మూకలపై కేసులు నమోదు చేసి సత్వర చర్యలు తీసుకోవాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో కవిత ఏదైతే కేటీఆర్ వదిలిన బాణం ఉందో ఆ కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచక కార్యక్రమాలు, విధ్వంస కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ జెండా దిమ్మలు కూల్చివేసే కార్యక్రమాలు, అదేవిధంగా బీసీ నినాదాన్ని అందుకోవడం, ఇవన్నీ కూడా కేటీఆర్ వదిలినటువంటి బాణం. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు బీసీల గురించి కానీ, బీసీ రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడినటువంటి కవిత ఈ రోజు ఆ నినాదాన్ని అందుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన ఉనికిని చాటుకునే విధంగా, అదే విధంగా కేటీఆర్ ని వెనకేసుకొస్తూ ఇలాంటి బీఆర్ఎస్, అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా హైవేపై ఉన్నటువంటి మల్కాపురం, తూప్రాన్పేట, అదేవిధంగా అబ్దుల్లాపురం మెట్టు తదితర ప్రాంతాల హైవే పైనే ఒక కిరాయి ముఠ ఈ కార్యక్రమం చేసిందని తెలుస్తా ఉంది. దీని వెనుక ఉన్నటువంటి శక్తులను నిగ్గుదేల్చి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళా సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు. అంటే ఎంత లాపర్వా మీకు, ఎంత లెక్కలేనితనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిండ్రు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్లు రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు. బడే బాయ్ అని చెప్పి బడే బాతా బోలే. ఒక్కసారన్నా మోడీని అడిగిండ్రా మీరు? కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసిరానా ఇంతమంది మీడియా మిత్రులు? నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానాల్లో ఉన్న
అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఇక దండు మల్కాపురం తుప్రాన్పేట గ్రామాల్లోనైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జెండాలు ఉన్నటువంటి దిమ్మెలను కూడా కూల్చివేయడం జరిగింది. ఇక జాగృతి నేత కల్వకుంట్ల కవిత పిలుపుతేనే ఈ మేరకు కూడా కూల్చివేతలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ మోసం చేస్తుందని కవిత మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జెండా దిమ్మలను కూడా జాగృతి నేతలే కూల్చివేశారంటూ కూడా ఇప్పుడు ఇక్కడ పూర్తిగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ తరపు నుంచి. జై కవితక్క. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్.